మ్యారేజెస్ చేసుకోవడం వల్ల ఉన్న అడ్వాంటేజెస్ ప్లస్ డిసడ్వాంటేజెస్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు ఖుషి బ్రదర్స్. కంటెంట్ ఏంటంటే అన్న, చాలా మంది లవరే గొప్ప, నాకు లవర్ కావాలి, తల్లిదండ్రులు వద్దు, నాకు లవరే ముద్దు, మిగతా వద్దు అనుకుని లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. అది చేసుకున్న తర్వాత ఆ లవర్ ఎలా ఆడుకుంటా చూద్దాం. వీడు నా లవ్ మ్యారేజ్ చేసుకుంటే నీ అమ్మాయిని నేను ఎలా కష్టాలు పెడతాను చూడండి. మార్నింగ్ 11 అయింది, ఇంకా నాకు తెల్లారలే, పడుకున్నా. అమ్మ ఇది ఇంకా లేవలేదా? వస్తే తెల్లారింది, సూర్యుడు వచ్చింది. లేవే, సూర్యుడు వచ్చిండా? వచ్చి చాలాసేపు అయింది. నీ అబ్బా, నీ చుట్టం సూర్యుగా నిలవద్దాను ఎన్నిసార్లు చెప్పిన ఇంటికి. వచ్చింది నా ఫ్రెండ్ సూర్యుడు కాదు, విశ్వ చుట్టం సూర్యుడు. అవునా? ఒరేయ్ 11:30 అవుతుంది, అప్పుడే నన్ను లేపితే నా బ్యూటీ ఏమవుతుందిరా? వస్తే నీ అందం తగ్గ కానీ నేను పిండి వంటల కోసం తెచ్చిన గోధుమ పిండి మైదా పిండి ఎక్కడ పెట్టినా? అబ్బాయి అంటే బ్యూటీ రావాలని వాటితోనే స్నానం చేశా. మటన్ తెచ్చా, వెళ్ళి చికెన్ కర్రీ చేయి. ఏ మటన్ తో చికెన్ కర్రీ చేయాలా? మటన్ తో ఎవరైనా చికెన్ కర్రీ చేస్తారా? ఎగ్ కర్రీ అయితే చేస్తాడు. రూల్ మర్చిపోయినావా? లవ్ మ్యారేజ్ చేసుకునేట్టు ఏమన్నావు? నీకు నిద్ర వస్తే జోలపాట అయితే బంగారం అన్నావు. ఇప్పుడు నాకు నిద్ర వస్తుంటే అక్కడెక్కడ పెట్టి గోక్కుంటున్నావేంట్రా? జోలపాట వాడవా? పాడతా. ఇప్పటి వరకు ఎవడు వాడని జోలపాట వాడరా? దరిద్రుడా. ఎవరు పాడంతా? పడకబెట్టి పాడు. పడుకో. ఇందు మూలంగా పటాస్ గ్రామ ప్రజలందరికీ నా పిల్లని నమ్మిస్తున్నా. ఊరు పెద్ద యాంకర్రావు గారి పాట 51 రూపాయలు. శ్రీముఖ్ గారి పాట ఫ్రీ. అరే యాంకర్ కమ్మినావు అంటే ఏదో ఒకటి చేస్తాడు ఇంటికి తీసుకుపోయి. శ్రీముఖి ఏం చేస్తారా నన్ను? వస్తే డైనోసార్ మూర్తిదానా నిన్ను లైఫ్ లాంగ్ పోషించడానికి లగ్జరీ బ్యూటీ గానే. అరే ఈ మాట నువ్వు నా దగ్గరకు వచ్చి అమ్మా నువ్వు లేకపోతే బతకలేను, నువ్వు లేకపోతే బతకలేను. ఆ రోజు నా కాళ్ళు చేతులు నెత్తి జుట్టు పట్టుకున్నప్పుడు నీకు తెలియలేదురా? ఈ రోజు వచ్చి లగ్జరీ బ్యూటీని కాదు, రెగ్జోనా బ్యూటీని కాదు అంటావు. దరిద్రుడా. ఏదో బుద్ధి గడ్డి తిండి చేశానే. బుద్ధికి నువ్వు తింటున్నావు ఆ గడ్డి, అందుకే పెరట్ల గడ్డి అంతా అయిపోతుంది. నీతో నేను ఒక్క నిమిషం కూడా ఉండా. అడవికి వెళ్ళి ఆకులు అమ్ముకుని బతాను, నీతో ఒక్క నిమిషం కూడా ఉండా. వెళ్ళిపోతా. నువ్వు అడిగి పోయినావని వద్దండి వద్దండి అని ఏడుస్తున్నాను. నెల తిరిగేలోపు ఇంకొకరిని తీసుకొచ్చి పెళ్లి చేసుకొని మెయింటైన్ చేస్తా. ఇప్పుడు వీడు లవర్ బాత్ తట్టుకోలేక అడవికి వెళ్తే ఎలా ఉంటది? ఇప్పుడు క్యారెక్టర్ చేంజ్. నేను అంటే ఇంతసేపు వాడు చేసిన క్యారెక్టర్ నాది. నేను అబ్బాయిని, అడవిలో వాడు తగులుతాను. నాకు ఇప్పుడు అడవికి వెళ్తున్నా. మా అడవికి అనవసరంగా వచ్చినట్టు దాని దగ్గర ఉన్న బాగుంది. రే ఎవర్రా నువ్వు? ఒసామా బిల్లాడిన రేగో వీడొక బాంబు వీడొక బాంబు తీసుకుంటావా? ఈ అడవికి నువ్వు ఎందుకు వచ్చిన? అరే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుందంటే బెట్టింగ్ పెడదామని వచ్చిండ్రా. అవునవును, ఈ మూలనే జరుగుతుంది. ఇందాక ధోని 6 కొట్టిండు, ఆ బాల్ ఒక పిట్ట చచ్చిపోయింది. మరి కాల్చుకొని తినపోయినావు దాన్ని? ఎంచుకొని తిన్నా. అరే జంగల్, నీ పేరేం పేర్రా? నా పేరు కొండలు. అవునా? నీ పేరు? నా పేరు గుట్టల్. గుట్టలు చుట్టాలు ఉన్నాయిరా? నీ అడవిలో పిట్టలు ఉన్నాయిరా? నా అడవిలో పిట్టలు వస్తే ఊరుకోను. నిన్నెవడు ఊరికి పోమంటూ నేనే ఉండు. రే నువ్వు ఇన్ని ఏదో పంచులు వేసినా కానీ నీ మీద రివర్స్ ఒక పంచు కూడా ఎందుకు వేస్తావు తెలుసా? నీది అడవి జాతి కదా, పంచులు ఉండవు. రే అందుకు కాదు, ఈ రోజు ఈ అడ్డమైన అడవికి నువ్వు అతిథిరా. అతిథి మహేష్ బాబు కదరా? అరే అరే అంత గుస్సా అయితే కాక కొర జంగల్ చూపించారు అదే గట్లా చెప్పు. మళ్ళా ఇప్పుడు చూసుకో, ఈ అడవి చాలా గంభీరంగా కనిపిస్తుంది. నాకేం పచ్చగా కనిపిస్తుంది, పచ్చగా కనిపిస్తుంది. అటు చూడు, నీకేం కనిపిస్తుంది? నాకా ఏం కనిపిస్తలేదు. నీకేం కనిపిస్తుంది? అటు చూడు, పిట్ట కనిపిస్తుంది. నాకు కెమెరా కనిపిస్తుంది. నాకు అర్థమైందిరా, యు ఆర్ అండర్ అరెస్ట్. అరెస్ట్? అదే అదే అరెస్ట్ కోసమే నా పిల్లని వదిలిపెట్టి వచ్చిన. ఎంటర్టైన్మెంట్ కి వాళ్ళని దొరుకుతారా? అదే అదే ఇట్లా చేస్తుండు. ఇప్పుడు నీకు చూపిస్తా. ఏంటది? అడవి. వద్దు వద్దు, ఒక్క మెసేజ్ ఇచ్చొస్తా. ఒక మెసేజ్. అరే పొట్లకాయలు ఒకటే చెప్తున్నా, ఏ అమ్మాయిని లవ్ చేయగాకరి, లవ్ చేస్తే దాన్ని పెళ్లి చేసుకోగాకరి, పెళ్లి చేసుకున్న దాంతో గొడవపడగాకరి, గొడవపడి ఇట్లా అడిగి రాగాకరి. స్మెల్ బాగుంది. కాదు పేడ దొక్కున నాకు.